ఓకేనా. అప్పుడు అలాగా జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్లో కలుపుకోవడానికి అలా ఫైట్ చేశాడు. అప్పుడు మన ఇండియాస్ హెల్ప్ చేసి మొత్తం ఆక్యుపై చేసింది 1/3 పార్ట్ ఉండిపోయింది అనగా యుఎన్ఓ. అంటే మొత్తం మన ప్రపంచానికి మొత్తం ఒక యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అది అడ్డుపడి ఆపేసింది అనమాట. అంటే 1/3 మాత్రం పాకిస్తాన్ ఆక్యుపై చేసింది, ఉన్నదంతా ఇండియాలో ఉంది. ఓకేనా. అది మొత్తం ఆక్యుపై చేయడానికి పాకిస్తాన్ 2 times అటాక్ చేసింది ఇండియా సోల్జర్స్ మీద, కానీ అది అవ్వలేదు. అయితే ఇలా అటాక్ చేస్తే అవ్వదని చెప్పి మనకు తెలిసిన ఉగ్రవాదులు ఇలాంటివి వినే ఉంటారు. అలాగే ఒకరి తరపు ఒకరు అలా అదే అటాక్ చేయడం మొదలుపెట్టింది అనమాట. అందుకే పాకిస్తాన్కి మనకి ఫైటింగ్ జరుగుతుంది ఎప్పుడు. అయితే 2019లో సోల్జర్స్ అందరూ కలిసి అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి శ్రీనగర్కి వెళ్తున్నారనమాట. వెళ్తుంటే మొత్తం 17 వెహికల్స్ వెళ్తుంటే 2000